మగధీర మూవీ సబ్సిక్వెంట్లీగా ఎప్పటికప్పుడు రిజెక్ట్ అవుతూ వచ్చిన మూవీ 15 ఏళ్ల తర్వాత అది అయిందని ఒకసారి రాజమౌళి గారు చెప్పినట్టున్నారు. రిజెక్ట్ అవ్వలేదండి, కాదు కదా. అంటే చిరంజీవి గారు కథ అడిగారండి. సింహాద్రి తర్వాత ఎవరు అడిగారు రాజమౌళిని, అంటే చిరంజీవి గారు సినిమా ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు నన్ను డైరెక్టర్ నేను పిలిచి సినిమా చేయమని చెప్పి ఆయన చెప్పాలి, మనం చెప్తామా చిరంజీవి గారు సినిమా చేస్తానని చెప్పాను. నా స్థాయి అది వినగానే తగ్గించి ఫోన్ వచ్చింది. నాన్న పిలిచారు, నేను పెట్టినప్పుడు నేను సింహాద్రి చూశాను నాన్న, నేను అడుగుదాం అని చెప్పి అడుగుంటూ చిన్న ఇది వచ్చింది, నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాతో చేస్తావు కదా అని చెప్పని అనిపించింది. అంటే ఆయన మళ్ళీ ఆయన తాలూకు మంచితనం అలాగంటామండి, అంటే చిన్న కుర్రవాడిని నెర్వస్ ఫీల్ అవ్వకుండా పెట్టి కథ రాయన్నారని. అప్పుడు ఇంటర్వల్ సీక్వెన్స్ చెప్పాడు రాయమౌళి ఆయనకండి, చెప్పాను గూస్ బంప్స్ వచ్చి చేద్దామన్నారండి. విజయబాపిడి గారు నిర్మాత అండి దానికి. తిరిగి అప్పుడు మా ఇంటికి వెళ్తా ఉండే విజయబాపిడి గారి ఇంటి మించి వెళ్ళాలి కారులో, రండి టీ తీసుకెళ్తారు అని చెప్పి అన్నారండి. నేను ఇంట్లోకి వెళ్ళి టీ ఇచ్చారు. అప్పుడు సెల్ ఫోన్లకి చిన్న ప్లాస్టిక్ స్టాండ్ వచ్చింది, అంటే చిన్న సెల్ ఫోన్లు వచ్చాయి బిగినింగ్లో, ఆండ్రాయిడ్ కాదండి, పెట్టుకోవడానికి చిన్న ప్లాస్టిక్ స్టాండ్ అండి, 5 రూపాయలు 10 రూపాయలు కలుగుతుంటాను. ఆయన అన్నారు ఫస్ట్ టైం బయటకు వచ్చేది గిఫ్ట్గా ఇస్తాను తీసుకోండి అన్నారండి. ఆయన కారుకి ఇంతమంది సినిమా అవుతుందండి అన్నాడు. ఇంతమంది సినిమా అవుతుందండి ఎందుకలా అనుకున్నట్టుగా ఆయన మళ్ళీ సాయంత్రం వచ్చి అమ్మా రాజమౌళి మనదే బొమ్మరిల్లు, ఇది అంతా ఒక ఫ్యామిలీలో అలా ఉండాలి కదా, నువ్వు మగది ఇలాంటి రాజు కథ చెప్తున్నావు, బడ్జెట్ పెరిగిపోతుంది అని కాశ్మీర్కి వచ్చారండి. ఆల్రెడీ టైంలో డిసైడ్ అయిపోయాడు, అంత చేయట్లేదని చెప్పానండి. ఓకే అలాగే సార్ మనసులో పెట్టుకుంటాను అన్నాను. అయితే కట్ అయిపోయింది. మళ్ళీ రామచంద్రతో చేయమని కవర్ చేసినప్పుడు అదే సబ్జెక్ట్ చేస్తానని చెప్పని దాన్ని కంటిన్యూస్ చేసామండి. రిజెక్ట్ అవ్వడం జరగలేదండి. ఓకే, లేదంటే అది చిరంజీవి గారితో పడాల్సిన సినిమా రామ్ చరణ్ గారికి వచ్చింది, బట్ రామ్ చరణ్ గారు నిలబెట్టింది ఇంకొక లెవెల్లో. తప్పండి, ఆయన సినిమా నిలబెట్టారు అనుకుందామండి. రెండు కలిస్తే ఒకరికొకరికి ఉపయోగపడింది అది ఆయన వాళ్ళ కథ ప్లస్ అయింది, కథ ఆయన ప్లస్ అయింది. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.